హెల్త్ ఎమర్జెన్సీ అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దాన్ని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మెడికల్ ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్స్ తో పోలిస్తే ఇవి చాలా వేగంగా మంజూరవుతాయి. వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అర్హత, ఇతర నిబంధనల విషయంలోనూ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆసుపత్రిలో చేరడం, సర్జరీలు, మెడికల్ ఖర్చులు ఇలా అనేక రకాల వైద్య అవసరాల కోసం ఈ లోన్లు తీసుకోవచ్చు. గుర్తింపు కార్డులు, ఆదాయ వివరాలు, చికిత్సకు సంబంధించిన అంచనాలు, మెడికల్ డాక్యుమెంట్స్ వంటివి ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సంస్థలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీనివల్ల మీ సమయం వృధా కాదు, తొందరగా లోన్ వచ్చేందుకు వీలుంటుంది. కొన్ని సంస్థలు మెడికల్ లోన్స్ ను ముందుగానే అప్రూవ్ చేసి కావలసినప్పుడు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. మీకు ఇలాంటి ఆప్షన్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. ఇలాంటి ఆఫర్లు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. సాధారణంగా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టెన్షన్తో ఉంటారు. లోన్ వస్తే చాలు అనే ఉద్దేశంతో ఏదో ఒక కంపెనీలో అప్లై చేసుకుంటారు. కానీ కొద్దిగా ఆలోచించి సరైన సంస్థను ఎంచుకోవడం ముఖ్యం. వాటికి ఆర్బీఐ నుంచి అనుమతి ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మోసపూరిత యాప్ల నుంచి రుణాలు తీసుకుంటే అధిక వడ్డీతో వేధిస్తారు. రుణదారుడు మీ క్రెడిట్ స్కోర్ను పరిశీలించాకే ఎంత లోన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఎప్పుడూ సిబిల్ స్కోర్ను తగ్గించకుండా చూసుకోవడం మంచిది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.